హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇండియాలోనే అతిపెద్ద డైరీ అయిన ఒకటి రాయల్ డైరీ ఫామ్లో అయితే మనమైతే ఉన్నాము. వీళ్ళ దగ్గర అనేక రకాల గేదెలు అయితే దొరుకుతాయి. హర్యానా, ముర్రా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రకాల గేదెలు అయితే వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి. మరి ఇది ఎక్కడ ఉన్నదని చూస్తున్నారా? శంషాబాద్, హైదరాబాద్లో వీళ్ళ డైరీ అయితే ఉన్నది, రాయల్ డైరీ ఫామ్. వీళ్ళ దగ్గర అనేక రకాల గేదెలు దొరుకుతాయి. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరి మనతో చెప్పుకోవడానికి రాయల్ డైరీ ఫామ్ ఓనర్ గారు అయితే ఉన్నారు. ఒకసారి వెళ్ళి ఆయన అడుగుదాం వీళ్ళ దగ్గర ఎన్ని రకాల గేదెలు అయితే దొరుకుతాయి అన్నది. వచ్చేయండి మీరు కూడా. రాయల్ డైరీ ఫామ్ కి సంబంధించిన ఓనర్ గారు అయితే మన పక్కన అయితే ఉన్నారు, మజీర్ గారు. ఒకసారి ఆయన వెళ్ళి అడుగుదాం వీళ్ళ డైరీకి సంబంధించిన పూర్తి వివరాలు. నమస్కారం సార్. సార్, మీ దగ్గర ఎన్ని రకాల గేదెలు దొరుకుతాయి సార్? మా దగ్గర ఎప్పుడైనా ముర్రా బ్రీడ్, బనీ బ్రీడ్, జాఫరాబాదీ 3 బ్రీడ్స్ ఉంటాయి. హర్యానా బ్రీడ్స్ అయితే మీకు హర్యానా నుంచి మనం తెప్పించేది, జాఫరాబాదీ అయితే గుజరాత్ నుంచి, ఇంకా బనీ అయితే గుజరాత్ నుంచి. ఈ మన దగ్గర ఉండేది 3 బ్రీడ్స్. 3 బ్రీడ్స్ అంటే ఇది టాప్ ఇండియా బ్రీడ్స్. దాని గుణాలు అంటే 3 బ్రీడ్స్ లో కూడా ఏమున్నది అంటే ఎక్కువ కాలం ఇస్తాయి, ఎక్కువ పాలు ఇస్తాయి. మనం లోకల్ బర్రెలు అట్లా తీసుకుంటే అదే 3-4 months కి పాలు సగం అయిపోతాయి. అండ్ పాలు ఇచ్చేది 3-4 లీటర్స్, 4-5 లీటర్స్ కిందనే. ఇది అయితే మీకు స్టార్టింగ్ 6 లీటర్స్, 7 లీటర్స్, 8 లీటర్స్, 9 లీటర్స్, 10 లీటర్స్ దాకా పర్ టైం ఇచ్చేది ఉంటాయి దీంట్లో. ఓకే, ఎప్పటి నుంచి పెట్టారు సార్ మీరు ఈ డైరీ? నేను ఈ రంగంలో అయితే 30 years నుంచి ఉన్నాం మేమైతే. 30 years నుంచి. 30 years నుంచి. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఒక గేదెను కొనొచ్చు అనుకుంటే వాళ్ళు చూసుకోవాల్సింది ఫస్ట్ ఈత్కి ఇన్ని పాలు ఇస్తే సెకండ్ ఈత్కి పెరుగుతాయి అంటారు కదా సార్. మీరు ఒకవేళ హర్యానా నుంచి తీసుకొస్తే ఫస్ట్ ఈత్ ఇస్తారండి, సెకండ్ లేదు? యాక్చువల్ గా మేము ఇచ్చేది ఇక్కడ నుంచి 2-3 అవుతుంది. 2-3. ఫస్ట్ లాక్టేషన్ ఎవరైనా కావాలి ఇష్టపడితే తీసుకొస్తాం. ఎందుకంటే ఫస్ట్ లాక్టేషన్ లో అంత పాలు రాదు. మంచిగా ఇచ్చింది అనుకో కూడా మనం అనుకుంటే అదే టైంకి 5 లీటర్స్ అట్లా ఇస్తాయి. సెకండ్ లాక్టేషన్ లో పాలు ఎక్కువ అవుతాయి, బర్రె కింద పాలు. ఎంత ఉండొచ్చు సార్ ఇప్పుడు హర్యానా కాస్ట్ వచ్చేటప్పటికి, ముర్రా గేదె కాస్ట్ వచ్చేటప్పటికి? డిపెండ్ ఆన్ క్వాలిటీ, పాల్ ప్రకారం రేట్స్ ఉంటాయండి. ఎందుకంటే మనకు అక్కడ నుంచి దాదాపు 2000 kilometers తేవాలి అంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అట్లా బండి వచ్చింది, అది ఖాళీ లారీకే 1,07,000 అవుతాయి. మళ్ళీ అక్కడ లోకల్ దళారీ ఉంటాయి, లోకల్ వేరే ప్లేస్ లో కొంటాం, దాని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంతా కలిపి అక్కడ నుంచి ఇక్కడ ఒక బర్రె దిగడానికి మనకు 18,000 పర్ బర్రె మీద ఖర్చులు ఉన్నాయి పైన. ఓన్లీ ఖర్చులు. సో మినిమం స్టార్ట్ అయ్యేది 1,20,000, 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి. పైన మనం చూసుకుంటే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు. కానీ నా దగ్గర అయితే 1,20,000, 25,000 నుంచి 1,60,000 దాకా నా దగ్గర బర్రెలు ఉంటాయి. అవును. ఓకే, ఎన్ని రకాలు అంటే ఇప్పుడు మీ దగ్గర 3 రకాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు ఒక బ్రీడ్ అని చెప్తే మీరు అవి తీసుకొచ్చి ఇప్పిస్తారు వాళ్ళకి? మా దగ్గర ఎప్పుడైనా ఉంటాయి తమ్ముడు. 100 నుంచి 200 బఫెలోస్ మా ఫార్మ్స్ లో ఎప్పుడైనా పాడి గేదెలు అమ్మడానికి ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు కూడా మీరు కెమెరా చూసుకుంటే ఇది 2 బర్రెలు నేను అమ్మేసిన. ఇది ఎక్కడ జగిత్యాల వెళ్తున్నాయి. ఓకే, ఆ బండి లారీ చూస్తున్నారు కాదు, ఈ రోజు హర్యానా నుంచి వచ్చి ఉన్నది. ఈ రోజు రాత్రి కూడా 2 బండిలు వస్తాయి. డేకి మాకి డైరీకి డైలీ 1 load, 2 loads, 3 loads అట్లా వస్తే ఉంటాయి, అట్లా వెళ్తే ఉంటాయి. సో మా వాల్యూమ్ 30 years నుంచి ఉన్నది, ఒక పేరు ఉన్నది, తీసుకుపోయి బాగా పడుతున్నారు. అందుకోసం వాల్యూమ్ అయితే మా దగ్గర చాలా ఉన్నది సార్. చూస్తే ఇప్పుడు ఒక కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఒక డైరీ ఓపెన్ చేయొచ్చు అనుకుంటే మీరు వాళ్ళకి మొత్తం ఒక బల్క్గా ఇస్తారా సార్ గేదెల్ని? ఎవరైనా డైరీ ఫామ్ ఓపెన్ చేయాలి అంటే మీరు కూడా కొత్త రంగులు వస్తే మా దగ్గర వచ్చేయండి. ఆఫీస్లో కూర్చొని షెడ్ ఎట్లా కట్టాలి, మొత్తం పూర్తిగా తినడానికి ఎంత ప్లేస్ ఉండాలి, బర్రె ఇంకా ఎంత ప్లేస్ ఉండాలి, నాలి ఎక్కడ ఉండాలి, తినడానికి గాడి ఎట్లా ఉండాలి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 0 నుంచి డైరీ సెటప్ దాకా మొత్తం అరేంజ్మెంట్ చేస్తాం. దానికి ఏం లేదు. మ్యాన్ పవర్ కి సంబంధించి చాలా ఇబ్బంది అవుతుంది. మ్యాన్ పవర్ కూడా సప్లై చేస్తాం, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మ్యాన్ పవర్ అరేంజ్ చేస్తాం. దానా ఎక్కడ నుంచి తీసుకోవాలి, వేరేది పచ్చి మేత, ఒట్టి మేత ఎక్కడ నుంచి తీసుకోవాలి, పర్ టైం బఫెలోకు ఎంత ఫీడ్ ఇవ్వాలి, అంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి ఏం లేదు. మా దగ్గర ఫెసిలిటీ, నా దగ్గర అయితే స్పెషల్ గా ఒక ఫెసిలిటీస్ ఉన్నది. ఎవరైనా వస్తే కూడా నా దగ్గర రూమ్ ఫ్రీ ఉన్నది, ఫుడ్ ఫ్రీ ఉన్నది. బర్రెలు ఇక్కడ నిలబడే ఉన్నది. 150-200 దాకా గీదలు నిలబడి ఉంటాయి. మీరు రావాలి, బర్రె సెలెక్ట్ చేసిన తర్వాత ఒక పూట కాదు, 2 పూట కాదు, 3 పూట
మీరు సాటిస్ఫై అయ్యేదాకా పాలు చూసుకోవాలి. మీకు నచ్చితేనే తీసుకోపో, నచ్చే లేకుంటే కూడా అట్లా వెళ్ళిపోతే నేను రూమ్ కి డబ్బులు అడగను, ఫుడ్ కి డబ్బులు అడగను. ఓకే, మీరు సాటిస్ఫై అని తీసుకోవాలి. ఇది మా బిజినెస్ చేసే లాజిక్. ఇక్కడ మీరు వచ్చారు, మీకు అనుభవం లేదు, అట్లనే తీసుకోపోతే కూడా నేను బర్రెలు ఇయ్యాను. అనుభవం ఉంటేనే మంచిగా తీసుకోరా, లేకుంటే అనుభవం లేకుంటే ఇక్కడ పండుకొని చూసుకో. ఎందుకంటే గేట్ నుంచి బయటికి బర్రె వెళ్ళిపోయినాక రిటర్న్ పాలసీ లేదు నా దగ్గర. స్పెషల్ గా రిటర్న్ పాలసీ లేదు. ఇక్కడే చూసుకోవాలి, నచ్చేదానికి తీసుకోవాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు అనిపిస్తే, మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే అది సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ రిటర్న్ పాలసీ అంతా ఏముండదు మా దగ్గర. చూస్తే సార్ మెడికల్ వేలో పశువులు ఏవైతే ఉన్నాయో బర్రెలకి ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలా మంది అంటే కాళ్ళు గురించి అవ్వచ్చు, పాలు ఇవ్వకుండా కొన్ని ఇష్యూస్ చెప్తూ ఉంటారు ఎవరైతే. నార్మల్ గా అంటే కాలు నొప్పి మతలబ్ ప్లేస్ సరిగా లేదు, మేపడానికి పంపించినావు, రాయి ఉన్నది, ఏమైనా తగిలింది అంటే అది డాక్టర్స్ చూపించవచ్చు. కాదు నార్మల్ గా అంటే దీంట్లో డిసీజెస్ ఎక్కువ ఉండదు. ఏమైనా క్లైమేట్ చేంజ్ అయితే ఫీవర్ రావచ్చు మనలాగా. సో అది డాక్టర్ చూపిస్తే అయిపోతాయి. ఎంత ప్రాబ్లం ఏం ఇష్యూస్ బర్రెలేదు అయితే స్పెషల్ గా లేదు. హెచ్ఎఫ్ ఆవులు అంటే ప్రాబ్లం రావచ్చు, ఒకసారి పండుకోండి అని లేచడానికి ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్స్ ఆవులు వస్తాయి, బర్రెలు రాదు. బర్రె అంటే రఫ్ అండ్ టఫ్ బ్రీడ్. రఫ్ అండ్ టఫ్. సార్ ఒక్కసారి మీ దగ్గర ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది? యాక్చువల్ గా అంటే నువ్వు లక్షలు ఈ రంగంలో రావడానికి పెడుతున్నావు, నువ్వు వచ్చి చూసుకోవాలి. ఓకే, నేను పిలవడానికి ఏమైనా రేట్ చెప్పవచ్చు, కానీ అది రాంగ్. ఇక్కడ వచ్చి సెలెక్షన్ చేసుకుని దానికి ఇంత పెట్టవచ్చు అని మీకు అర్థమవుతాయి. మనం చెప్పవచ్చు. నా దగ్గర నేను చెప్పినా కాదు, 1,25,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,70,000 మధ్యలో బర్రెలు ఉంటాయి. ఓకే, అది సెలెక్షన్ ప్రకారం, ద క్వాలిటీ ప్రకారం, బ్రీడ్ ప్రకారం. ముర్రా అయితే వేరే బ్రీడ్ నుంచి ఎప్పుడైనా 15,000 ఎక్కువనే ఉంటాయి. అదే నువ్వు బనీ కొంటే అది 20,000 లెస్ అవుతాయి, కానీ పాలు ఇచ్చేది అంతనే. సేమ్ అందంకి డిఫరెన్స్ ఉంటాయి. సార్ మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటాయి ఒకసారి చూద్దాం. 3 బ్రీడ్స్ అయితే మన దగ్గర ఎప్పుడైనా ఉంటాయి. సార్ చూసే ఇదే గైస్ సార్, ఇది ముర్రా జాతి అండి. ఈ రోజు వచ్చింది కాదు, హర్యానా నుంచి. ఇది 10 వచ్చింది ఈ రోజు అయితే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9లో ప్రెసెంట్ అయితే మనం ఒక క్లయింట్ కు అయితే 5 ఇచ్చినాం. 5 ఇచ్చేసినాం. ఆయన ఇప్పుడు వస్తారు, వచ్చి పాలు చూసుకొని. సో ఇది అయితే ముర్రా అంటే ఈ పర్సనాలిటీ అయితే ఇదే ఉన్నది. రింగ్ సైజ్ ఉంటాయి. ఓకే సార్, ముర్రా అని అసలు ఎలా గుర్తించాలి సార్? గేదెలు పెద్ద పాయింట్ ఉన్నది సార్, దాని మీద టాపిక్ చేయాలి అంటే ఒక ½ అవర్ పైన పడుతుంది. ఇట్లాంటి కొమ్మలు వచ్చేది మినీ అంటారు. మినీ అయితే మీకు ముర్రాలో కూడా దొరుకుతాయి, బనీలో కూడా దొరుకుతాయి, వేరే రాష్ట్రంలో కూడా దొరుకుతాయి. ఇది ఒక స్పెషాలిటీ అనుకోండి. మినీ అంటే దాదాపు ఒక 16-17 ఈత ఈనింది అనుకో, దాంట్లో 12 to 13 టైమ్స్ అయితే మనకు ఆడదే ఉంటాయి దూడ కింద. పాలు కూడా ఇక్కడ ఇస్తాయి. ఎన్ని లీటర్లు ఇస్తారు సార్ పాలు? 16 లీటర్స్ పైననే వస్తాయండి. ఒక పూటకి రోజు? రెండు పూటకి 8 అనుకోవాలి. ఫీడ్ అయితే మనం హైదరాబాద్ లో మేము ఏం వాడుతున్నామంటే జొన్నసొప్ప కొట్టి, అది టైంకు 5 kgs పడతాయి. దానాలో అయితే చూస్తే పత్తి చెక్క 2 kgs టైంకి, కిలోన్నర కందిపొట్టు, గోధుమల పొట్టు ఒక ½ kg, ఇదే వాడతాం మనం అయితే. ఇది జాఫరాబాదీ అంటే కొంచెం కొమ్ములు ఎక్కువ అయిపోతుంది. ఈ కొమ్ములు పెద్దగా అయింది కదా జాఫరాబాద్. ఇది జాఫరాబాద్. అది కూడా చూడండి, ఆ కొమ్ములు చూడండి, అది జాఫరాబాద్. ఇది ఎన్ని లీటర్లు ఇస్తారు సార్ పాలు? దీంట్లో మీకు 14 లీటర్స్ నుంచి 24 లీటర్స్ ఇచ్చేదాకా బర్రెలు ఉంటాయి. 14 నుంచి 24. అందరికి అంటే ఎక్కువ 1% ఉన్నది బర్రెలు అంటే జాఫరాబాద్. ముర్రాకు స్టార్ట్ 6.5 నుంచి అయితే దీనికి 7 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎండ్ దాకా మనం చూస్తే 15-16 దాకా వెళ్తాయి పాలు. టోటల్ గా మన దగ్గర ఈ షెడ్ లో అయితే ప్రెసెంట్ 150 పైననే ఉంటాయి. ఇది అయితే రాయల్ డైరీ ఫార్మ్, ఇది సేల్స్ పాయింట్. ఇట్లాంటి మాకు ఇంకా 3-4 డైరీస్ ఉన్నాయి. అక్కడ నుంచి పాలు వెళ్తాయి. ఇక్కడ మొత్తం ఫుల్ ప్లేస్ ఉంటే ఒక్కసారి అక్కడ ఇక్కడ చేస్తాం. సార్ సుమారుగా ఒక రోజుకి వచ్చి ఎన్ని బర్రెల వరకు సేల్ అవ్వచ్చు మీ రాయల్ డైరీ ఫార్మ్? నార్మల్ గా అయితే 10-15 అయితే అమ్ముతాం. పైన అంటే 50-60 కూడా వెళ్తాయి. డైలీ హర్యానా నుంచి వస్తాయండి మీ దగ్గర? డైలీ వస్తూ ఉంటాయి, డైలీ బండిలో వస్తూ ఉంటాయి. హర్యానా నుంచి, గుజరాత్ నుంచి డైలీ దిక్కే ఉంటాయి, డైలీ వెళ్తూ ఉంటాయి. వాకింగ్ కస్టమర్స్ కూడా ఉన్నారు, పాత కస్టమర్స్ కి అయితే డైరెక్ట్ కూడా పంపించేస్తారు. డైరెక్ట్ రిపీట్ వస్తాయి, అక్కడే పంపించారు, చూడకుండానే కొనేవాళ్ళు. సార్ ఇవే జాతి గేదెలు సార్? ఇది అయితే దీంట్లో ముర్రా కూడా ఉన్నది, జాఫరాబాద్ కూడా ఉన్నది. అది కొమ్ములు ఓపెన్ చూస్తున్నావు కదా, అది జాఫరాబాద్. ఈ పక్కనే కూడా కొల్లు ఇది కొమ్ములు ఓపెన్ ఉన్నది కదా, ఇది కూడా జాఫరాబాద్. వేరేది అయితే రింగ్స్ చూస్తున్నారు కాదు, అది అయితే ముర్రా జాతి సంబంధించి. యాక్చువల్ గా మేము సేల్స్ స్టార్ట్ చేసినప్పుడు లోపటే మీరు ఇప్పుడు తీసుకున్నారు ఆ సైడ్ స్టార్ట్ చేశారు.
కానీ జనాలు ఎక్కువ అయిపోయింది, వాల్యూమ్ ఎక్కువ అయింది అయిన తర్వాత ఇది బయటికి కూడా కట్టినాం, ఇక్కడ నుంచి అక్కడ, ఆ సైడ్ నుంచి అక్కడ దాకా. ఓకే, సుమారుగా ఇందులో 200 నుంచి 300 గేదెలు ఉండొచ్చు. 200 దాకా రావచ్చు ఈ ఫామ్ లో అయితే. ఈ ఫామ్ లో సరే ట్యాక్స్ కొడుతున్నారు కదండి, చెవులకి దేని గురించి అనుకుంటున్నారు సార్? డైలీ వాల్యూమ్ ఉన్నది, పర్చేసింగ్ చేసినప్పుడు 500 యానిమల్స్ 600 యానిమల్స్ కొనినప్పుడు గుర్తు ఎట్లా ఉంటాయి? యానిమల్స్ అయితే సేమ్ కనిపిస్తాయి. సో నేను ఈ బరే ఎంతలో కొన్నా, ఆ బరే ఎంతలో కొన్నా అంటే అప్పుడు ఆ గుర్తుకి మేము ట్యాగ్ కొడతాం. ఆయన ఇంకా కస్టమర్స్ కూడా వస్తే ఎంత బరల్లో ఆయన ఒక నచ్చింది అనుకో, ఆ ట్యాగ్ నెంబర్ తీసుకొస్తే చెప్పొచ్చు కాదు. ప్రతి దానికి అయితే నేను తిరగలేను కాదు. నా దగ్గర నా అకౌంట్స్ బుక్ లో ఉంటాయి, ఎంతలో పర్చేస్ చేసినాము, ఏం ఎక్స్పెన్సెస్ అయింది, దాని ప్రకారం ఆ ట్యాగ్ కి నంబర్ ఉంటాయి. సపోజ్ 1 to స్టార్ట్ అయింది అనుకో, ఆ నెలలో 2000 దాకా వెళ్ళిపోతాయి. మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ అదే చేస్తాం, మళ్ళీ అట్లనే రివర్స్ చేస్తే ఉంటాం. సో ఆ గుర్తు కోసం, ఎందుకంటే ప్రైజింగ్ విషయం అంటే ఒక రైతుల దగ్గర నేను వెళ్ళి కొనడానికి వెళ్ళినా అనుకో, సపోజ్ వాడు 1 లక్షలో ఇచ్చాడు అనుకో, వేరే రైతుల దగ్గర వెళ్ళిన 110 కి ఇచ్చాడు అనుకో, ఒక దగ్గర ఇస్తే 150,000 కూడా కొనవచ్చు కాదు. ఆ గుర్తుకి నేను ట్యాగ్ పడితేనే నాకు గుర్తు వస్తాయి. ఎందుకంటే నేను 10 గీతలు కొన్నా అంటూ నేను 100 గీతలు చూసినాక 10 గీతలు కొంటా. అది 1000 తీసుకుంటే నేను 10,000 గీతల దాకా చూసిన తర్వాత తీసుకుంటా కాదు. ఆ గుర్తు ఉండాలి కదా సార్. ఇప్పుడు కొనేటప్పుడు కూడా మీరే వెళ్తారండి? అవును, నేను వెళ్తా, మా తమ్ముడు వెళ్తారు, మీరు వెళ్ళి. సార్ ఇప్పుడు నేను చూస్తే నాగర్ కర్నూలు నుంచి కూడా కస్టమర్స్ వచ్చారు, మీకు ఎలా ఎక్కడెక్కడ నుంచి వస్తారు సార్ మీ దగ్గరికి? మన దగ్గర మొత్తం ఆంధ్ర నుంచి వస్తారు, మొత్తం తెలంగాణ నుంచి, మహారాష్ట్ర కూడా హాఫ్ ఆఫ్ ద మహారాష్ట్ర మన దగ్గర వస్తారు. ఇక్కడ బెంగళూరు సైడ్ వాళ్ళు, కర్ణాటక, బళ్ళారి, అలాగే బీదర్, గుల్బర్గా వాళ్ళ సైడ్ కూడా వస్తారు. ఆల్ ఓవర్ ఇండియాకి అంతా మీ బర్రెలు డెలివరీ చేస్తారు. ఇక్కడ సౌత్ లో అయితే ఎక్కువ, మహారాష్ట్ర కూడా టచ్ ఉన్నాం. మహారాష్ట్ర. ఒక్కసారి మీ డైరీ గురించి వచ్చే కస్టమర్స్ కి ఏం చెప్తారు సార్? మీకు 30 years అనుభవం నుంచి ఒక వ్యక్తి సొంతంగా ఒక డైరీ పెట్టొచ్చు. డైరీ పెట్టడానికి కూడా కాదు, ఒక చిన్న రైతు ప్రతి ఇంటికి ఒక బర్రె ఉండాలి తమ్ముడు. ఎందుకు ఉండాలి అంటే ఈ టైంలో వాడు కష్టం చేసి ఒక రైతు చేసేదానికి 4 months 5 months పడవచ్చు. దాంట్లో మళ్ళీ వాన టైంకు రాలేదు ప్రాబ్లం, వాన ఎక్కువ వచ్చేసింది ప్రాబ్లం. సో ఇంటి నడపాలి అంటే ఒక బర్రె నువ్వు తీసుకుపోయినా అనుకో, మినిమం ఒక బర్రె మీద నీకు నెలకు 12,000 to 15,000 ఆదాయం ఉంటాయి. ఆ ఆదాయంతో నీ ఇంటి ఖర్చులు నడుస్తాయి, నీ పిల్లల ఎడ్యుకేషన్ నడుస్తాయి, ఇంకా నీకు వేరే ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే అది కూడా నడుస్తాయి. సొంతంగా నువ్వు చేసుకుంటే ఒక బర్రె 2 బర్రె తీసుకుపోయి, అదే 15 అనుకో, అది 2 తీసుకుపోతే 30 అనుకో, 30,000 దాకా ఆదాయం వస్తాయి. అదే నువ్వు కమర్షియల్ వస్తే కమర్షియల్ వేరే డిఫరెంట్ ఉన్నది పాలసీ అయితే. కమర్షియల్ కి అంటే నువ్వు ఒక లేబర్ పెట్టుకుంటావు, వాడు 17,000 జీతం తీసుకుంటే అది డివైడ్ మనం 10 బఫెలోస్ కు చేస్తే ఒక బర్రె మీద ఆయనకు 57 రూపీస్ పర్ డే పే చేస్తున్నావు. అదే నువ్వు 5 తీసుకుపోయినా అనుకో 114 పే చేస్తున్నావు. సో కమర్షియల్ పాలసీ టోటల్ గా డిఫరెంట్ ఉన్నది, సొంతంగా చేసే పాలసీ టోటల్ గా డిఫరెంట్ ఉన్నది. కమర్షియల్ అంటే నేను కమర్షియల్ కి సజెషన్ ఎప్పుడైనా చేస్తాం 16 బఫెలోస్ తోని స్టార్ట్ చేయమని. దాంట్లో దాదాపు 200 లీటర్స్ నుండి 250 లీటర్స్ దాకా పాలు వస్తాయి మీకు. ఒక డే మొత్తం మార్నింగ్ పాలు మొత్తం మీకు ఎక్స్పెన్సెస్ లో వెళ్తే ఈవినింగ్ పాలు మొత్తం మిగులుతాయి. అండ్ 16 బఫెలోస్ వేసుకుంటే 2 lakhs నుంచి 2,80,000 దాకా మీకు మొత్తం ఎక్స్పెన్సెస్ వెళ్ళిన తర్వాత బెనిఫిట్ ఉంటాయి. చిన్న రైతుల గురించి అయితే చెప్పేసిన, ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయింది, మనుషులు చేస్తలేరు. కానీ పాతకాలంలో చూస్తే ప్రతి ఇంటికి ఒక బర్రె ఉన్నది, ఆ ఆదాయంతో చిల్లర ఖర్చులు నడిచింది. సార్ చూస్తే మీ దగ్గర పాలిచ్చే వాటిని తీసుకొస్తారు, ప్రెగ్నెంట్ గా కూడా తీసుకొచ్చి? ప్రెగ్నెంట్ కాదు తమ్ముడు, నేను స్ట్రేట్ ఫార్వర్డ్ అందరికి చెప్తా, నువ్వు ఈ రోజు తీసుకోపోయినావు, ఆ రోజు ఆ టైం నుంచి నీకు ఆదాయం ఉండాలి. నువ్వు ప్రెగ్నెంట్ కూడా తీసుకోపోతే దానికి ఖర్చులు ఉన్నాయి, ఇది దానాలు ఉన్నాయి, పత్తి చెక్క ఉన్నది, కందిపొట్టు ఉన్నది. ఇది నువ్వు పాలిచ్చే గీదలకి నువ్వు 3.5 kgs ఇస్తున్నావు పాలి. అవును, పర్ టైం పాలు ఇయ్యలేకుంటే కూడా నీకు డెఫినెట్ గా 2 kgs దాకా వేయాలి ఉన్నది. సో స్టార్టింగ్ నువ్వు ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటే ఏమైతే నీకు స్టార్టింగ్ నుంచి పాల నుంచి ఆదాయం వచ్చిన తర్వాత నువ్వు ఆ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ వెళ్ళొచ్చు. సార్ మీరు ఇప్పుడు 30 years నుంచి సుమారుగా ఎన్ని బఫెలోస్ సేల్ చేసి ఉంటారు సార్? వాల్యూమ్ ఎట్లా చెప్తాం, 100 లక్షల్లో అయిపోయినాయి. ఓకే, మనం ఒక మంత్లీ చూసుకుంటే ఎన్ని చేయొచ్చు? నేను 1,000 నుంచి 2,000 మధ్యలో నెమ్ముతా మంత్లీ. సార్ చూస్తే మరో విషయం ఏంటంటే, కస్టమర్ ఎవరైనా మన డైరీకి వచ్చిన తర్వాత మన దగ్గర ఏమో మనం 5 లీటర్స్ 6 లీటర్స్ అని చెప్తాం, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అవి ఇస్తలేదని సోన్తో చెప్తారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే చెప్తున్నాను, ఇక్కడ వచ్చినా కూడా నా మీద కూడా భరోసా చేయకూడదు, నా మనుషులు కూడా భరోసా చేయకూడదు. నీ కళ్ళ మీద భరోసా చేయి. 2 పుట్టలు చూసుకో, 3 పుట్టలు చూసుకో, ఏం వెళ్తున్నాయి. 2 days ఇక్కడ పండుకుంటే నీది ఏమైతున్నాయి. ఉండడానికి ఫ్రీ ప్లేస్ ఉన్నది, అకామిడేషన్ కూడా ఫ్రీ ఉన్నది. ఎందుకు నప్పుతావు? నీ డబ్బులు నువ్వు సరిగా తీసుకో, నువ్వు పైన వస్తావు.
సరిగా చేయలేకుంటే లాస్ లో వెళ్తావు. ఈయన మాట ఆయన మాట కాదు, ప్రాక్టికల్ గా ఈ డైరీ రాయల్ డైరీ అంటే ప్రాక్టికల్ గానే పని ఉన్నది. ప్రాక్టికల్ లేకుంటే పని లేదు. చెప్పేసినా కాదు నేను, 100 పైన గిద్దలు ఉన్నది. నీకు కావాలి ఎంత ఉన్నది? 1 కావాలి, 2 కావాలి, 3 కావాలి, 4 కావాలి, అంతేకాదు. అంతే సార్. 2 ఇద్దరు వస్తే ఒక లైన్ లో ఒక మనిషి నిలబడండి, ఒక లైన్ లో ఒక నిలబడండి, పాలు చూసుకోండి బై, దాంట్లో నుంచి సెలెక్షన్ చేసుకోండి, నాకు ఇంత కావాలి అంటే రేపు కూడా మీకోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. మళ్ళీ మార్నింగ్ లో లేపుతారు, మీరు వచ్చి పాలు చూసుకోండి, దాంట్లో ఏం నచ్చితే తీసుకోండి, నచ్చలేకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ మదర్ బై అని వెళ్ళిపోవచ్చు. ఏం ఫోర్స్ లేదు. నేను చెప్తా, నేను కూడా ఇక్కడ నుంచి ఎంత దూరం పోయి తీసుకొస్తా అంటే నాకు 30 years బ్యాక్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నది. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే బర్రెలు నేను తెచ్చినా అది పాలు ఇస్తాయి 100% నాకు తెలుసు, కానీ నేను చెప్పను. ఎందుకు? నేను చెప్తే నువ్వు నా కళ్ళు మూసుకొని పోయి అక్కడ పాలు తీయలేకుంటే మజర్ పై పేరు పద్దాం, మజర్ పై ఫెసిలిటీస్ చేశాడు, తీసుకోపోవాలంటే తీసుకోపో, లేకుంటే లేదు. కానీ పాలు చూసుకున్న తర్వాత నచ్చిన తర్వాత తీసుకోపో. పాలు కూడా వాళ్ళతో తీసినట్టు మీరు తీసుకోండి ఆల్ అలా ఓపెన్ గా ఉన్నది, కూర్చొని నువ్వే తీసి నువ్వే చూసుకోండి. ఇప్పుడు అంగడి లాగా పని లేదు తమ్ముడు. నువ్వు అంగడిలో కొనడానికి వెళ్తే పాలు ఆపుతారు, 2 times ఆపి ఉంటాయి, 3 times కూడా ఆపవచ్చు, పదువు ఇంత మంచిగా ఎంత కనిపిస్తాయి. అక్కడ నువ్వు ఏం చేస్తావు? ధారలు చెక్ చేయొచ్చు, 1 time పాలు నీకు అదే ఆపిన 3 times నువ్వు తీస్తావు, ఇంటికి పోయి పాలు ఇయ్యదు. కానీ ఇక్కడ లేదు కాదు, ఇక్కడ మొత్తం ఫెసిలిటీస్ ఉన్నది. 4 లీటర్ ఇస్తుంది, 5 లీటర్ ఇస్తుంది, 6 లీటర్ ఇస్తుంది, 8 లీటర్ ఇస్తుంది, 9 లీటర్స్ నువ్వు కళ్ళతోని టైంకి చూసుకొని తీసుకోపోవచ్చు కాదు సార్. చూసే ఇప్పటి వరకు కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నది సార్? అంటే వచ్చిన వాళ్ళే మరోసారి రిపీట్ అవుతూ వచ్చారా సార్? రిపీట్ అవుతుంది అని బిజినెస్ చేస్తున్నా కాదు, రిపీట్ కాలేకుంటే ఎట్లా చేస్తా? రోజు డైలీ కొత్త మంది వస్తారు డైరీలో, రారు కాదు. 80% అయితే పాత కస్టమర్స్, 10-20% అయితే న్యూ కస్టమర్స్. అచ్చా, న్యూ కస్టమర్స్ కూడా వస్తే నువ్వు వచ్చినావు నాతో మాట్లాడితే నాకు 10-20 minutes లో నాకు తెలిసిపోతాయి నువ్వు ఈ రంగంలో నిలబడతావు లేదు. కొద్దిగా నువ్వు తీసుకోపోయి మళ్ళీ లాస్ లో వెళ్ళిపోతా అంటే నీకు పంపించేస్తా నేను. మీరు ముందు చెప్పేస్తా, మీ వల్ల కాదు బాబు, ఆ డబ్బులు ఇంటిలో ఉంచుకో, నా కోసం కొంచెం ప్రే చేసుకో, నీ ఫ్యామిలీ ఆ డబ్బులు సేఫ్ చేసుకో, నాకు ఇయ్యలేదు కాదు, నీ దగ్గర ఉన్నది సేఫ్ ఉన్నావు, వెళ్ళిపోమంట. ఎందుకంటే కొంతమంది వస్తారు యూట్యూబ్ లో చూశారు, అరే ఎంత ఇస్తాయి అంత ఇస్తాయి, ఇది ఇస్తాయి అది ఇస్తాయి అని. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా రైతుల దగ్గర కూడా ఉన్నది, బ్రీడ్ లో లేదు, వేరే జగాలో కూడా లేదు, తీసుకోపోతారు. ఇప్పుడు దాకా తెలంగాణ సైడ్స్ అయితే దానా తినిపించడానికి అలవాటు లేదు రైతులకి. ఒక బర్రె నువ్వు బ్రీడ్ తీసుకున్నావు అనుకో, దానికి 200 నీకు దానాలకు ఖర్చులు పర్ డేకి, యానిమల్ కి 200 దానాకి ఖర్చా ఉంటాయి. 200 నువ్వు ఖర్చా చేస్తే అది పూటకు 7 లీటర్స్ ఇస్తే డేకి 14 లీటర్స్ అవుతాయి. ఆ 14 లీటర్స్ లో పైన 4 లీటర్ది పాలు డబ్బులు నీకు ఏం వస్తాయి? అది దానాల ఖర్చులకు వెళ్తాయి, 10 లీటర్ నీకు మిగులుతాయి. కానీ నువ్వు బ్రీడ్ తీసుకుపోయిన తర్వాత నీకు చాత అయితే లేదు, 200 ఎందుకు తినిపించాలి, ఇంతని తినిపిసి చూస్తా అంటే వేస్ట్. ఈ రంగంలో రాకూడదు, ఈ జోలికి రాకూడదు, బ్రీడ్ దగ్గర రాకూడదు. నువ్వు తినిపిస్తావు అంటే తీసుకోపో, నువ్వు తినిపిస్తేనే పాలు వస్తాయి, నువ్వు సరిగా ఆహారం ఇస్తేనే పాలు వస్తాయి, లేకుంటే లేదు. పత్తి చెక్కలో కాల్షియం అంతా డిఫిషియన్సీ ఏం రాదు, తినిపిస్తే ఫ్యాట్ కాంటెంట్ వస్తాయి. పప్పు జాతి ఏమైనా ఇస్తున్నా అంటే ప్రోటీన్స్ దొరుకుతాయి. ఫైబర్ కాంటెంట్ కి నువ్వు ఇది గోధుమల పొట్టు వేస్తున్నావు. సో ఆహారం ఏం అవసరం ఉన్నది బర్రెకి పాలిచ్చడానికి, అది నువ్వు చేస్తేనే ఈ రంగంలో నువ్వు పైనకి వస్తావు. ఆ 200 నేను ఖర్చు చేయలేకుంటే బ్రీడ్ తీసుకోకూడదు. అదే చలక బర్రెలు తీసుకోండి, తిరిగి మేసి వస్తాయి, 3 లీటర్స్ ఇస్తాయి, సంతోషంగా బతుకుతాయి. ఇది తీసుకోపోయినాక నువ్వు సరిగా ఫీడ్ పెట్టలేదు అంత లేదంటే ఇది పాపం ముందుగా తీసుకుంటున్నావు. దాని తర్వాత వేరే పాపం ఏం తీసుకుంటున్నావు అంటే ఇది డబ్బులు లాస్ చేస్తున్నావు, నీ ఫ్యామిలీకి కూడా బ్యాక్ డ్రాప్ లో లాస్ అవుతుంది. ఈ బ్రీడ్ తీసుకోపోతే నేను చెప్తున్నా కాదు, నీకు 12,000 to 15,000 ఆదామా అయితే తినిపిస్తేనే ఎంత మంచిగా తినిపిస్తావు అంత పాలు కింద నుంచి వస్తాయి. 30 రూపాయలు అనుకో, నువ్వు పత్తి చెక్క ఇస్తున్నావు అనుకో, 2 kgs వేస్తున్నావు, 70 రూపాయలు ఖర్చు అయితే. 70 రూపాయలు కందిపొట్టు 26 రూపీస్ వైట్, అది కిలోన్నర ఇస్తున్నావు, అది ఎంత అయితే అదే 50 రూపీస్ కూడా కాదు, 35-40 రూపీస్ అవుతుంది. గోధుమల పొట్టు 12 రూపీస్, అది వేస్తే నువ్వు వేసింది లీటర్న్నర డబ్బులు, నీకు ఇచ్చింది 7 లీటర్స్. నువ్వు ఆ లీటర్న్నర డబ్బులు పాల్లో వెళ్తేది నువ్వు ఖర్చా చేయలేకుంటే ఆ పాలు రాదు. అర్థమైంది కాదు? ఇది ఇంత మంచి ఉన్నది అంటే నువ్వు సరిగా తినిపించి సరిగా చేసుకుంటేనే నీకు మంచిది. ఇది నువ్వు సరిగా చేయలేదు, మార్నింగ్ లేచినావు, ఇంటికి అలా వచ్చే ఇంటి నుంచి బయటికి తీసుకొని ఇట్లాంటి చెట్లు ఉంటాయి కట్టేస్తారు. పాతకాలం నుంచి అట్లానే ఉన్నాయి, ఎక్కువ మంది కట్టేస్తారు.
కొంచెం గడ్డి పారేస్తారు, వెళ్ళిపోతాడు. మళ్ళీ నీళ్ళు లేదు, దానికి ఏం లేదు. మళ్ళీ ఈవినింగ్ కి వచ్చి అదే మళ్ళీ ఇంటికి తీసుకుపోతారు. అలా ఎంత వస్తుంది, అరే బాయ్ వస్తలేదు ఇది అంటే అది బ్రీడ్ రిపీట్ అవుతాయి సార్. నా దగ్గర 1% రిపీట్ లేదు. ఇదే చెప్పి నేను ఇస్తా బర్రే, ఇది తినిపిస్తారంటే తీసుకోపో, లేకుంటే వద్దుమంటా నేను. నా పాయింట్ అర్థమైంది కాదు. రిజెక్షన్ ఎక్కడ ఉన్నది? నువ్వు తినిపిస్తావు, నేను పెడతావంటే తీసుకోపో, లేకుంటే తీసుకోపోకూడదు. అవును సార్. నెగటివ్ ఏం ఉండాలి తమ్ముడు? నేను స్ట్రేట్ ఫార్వర్డ్ గా నీకు రిమ్ ఇచ్చిన, ఫుడ్ ఇచ్చిన. అవును సార్. ఇంత బర్రెలు ఉన్నది ఇండియాలో, ఇక్కడ ఏ సైడ్ లో కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళ దగ్గర ఇంత బర్రెలు ఉండదు ఉండదు ఉండదు. అవును సార్. నేను కూడా ఈ బర్రెలు 10 కొనాలి అంటే 10 ఊరు తిరగాలి. ఎక్కడ? అవును సార్. హర్యానాలో కూడా వెళ్తే, గుజరాత్ లో ఎక్కడ బ్రీడ్ ఉన్నది అక్కడ కూడా నాకు తిరగాలి ఉంటాయి. 10 చోటు తిరిగి నేను బర్రెలు తీసుకుని వస్తా. నీకు ఒక్క చెట్టులో మొత్తం ఇస్తున్నా కాదు, మొత్తం ఫెసిలిటీ ఇస్తున్నా కాదు. మళ్ళీ తప్పు ఎవరిది ఉంటాయి? తీసుకుపోయిన తర్వాత పాలు పిండ లేకుంటే నీదే తప్పు. అవును సార్. అమ్మే వాళ్ళకి తప్పు లేదు. బ్రీడ్ ఇస్తున్నాడు, మీకు ఫెసిలిటీ ఇస్తున్నారు, ఏం ఫోర్స్ లేదు. తీసుకోపో ఇక్కడ ఒక దళారి కూడా కనిపించదు. అంగడిలో వెళ్తే ఏముంటాయి? నా బర్రె నేను తీసుకొచ్చినా అనుకో, నువ్వుకునడానికి వచ్చినా అనుకో, మనం మాట్లాడితే దళారి ఇస్తారు, ఇంత అని నీకు ఇచ్చేస్తాడు. నీకు ఇష్టం లేకుంటే కూడా నీకు భారం అయిపోతాయి, నువ్వు ఇంటికి తీసుకుపోతావు. రేపు నుంచి ఏడుపు ఎవరిది? నీది. అమ్మేసేవాడు అయితే వాడు డబ్బులు తీసుకున్నాడు, ఈ దళారి 2000 3000 తీసుకున్నారు. నష్టాల్లో ఎవరు వస్తారు? రైతులే వస్తారు. సో రైతులు ప్రాపర్ వేలో వెళ్ళాలి. బ్రీడ్ తీసుకున్న దానికి వెళ్ళినప్పుడు ₹1,00,000 దొరకదు, ₹1,10,000 దొరకదు, ₹1,20,000 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్పుడు రేట్ 2 lakhs కూడా వెళ్ళొచ్చు, 2 కూడా వెళ్ళొచ్చు. బ్రీడ్ ప్రకారం, పాల ప్రకారం వెళ్ళొచ్చు. కానీ నీకు 1,10,000 ఎవరైనా బ్రీడ్ ఉన్నది, ఇది ముర్రా అనేది ఇస్తున్నారంటే వాడు గ్రేడెడ్ ముర్రా ఇస్తున్నాడు, లేకుంటే బీహార్ బర్రెలు ఇస్తున్నాడు, లేకుంటే యూపీ బర్రెలు ఇస్తున్నాడు. ఇది అర్థం చేసుకోండి. ఇంత కింతలు తీసుకోకపోతే కూడా మీకు ఏం లేదు, 1,00,000 కిందకి వచ్చినా సరే అది ఏం లేదు. అదే 3-4 లీటర్స్ పిండుతారు. చూడడానికి నువ్వు కూడా మనిషి, నేను కూడా మనిషి. ఇది కూడా పశు. రాజస్థాన్ లో ఇంతే కూడా రింగ్ వస్తాయి, బీహార్ లో కూడా ఇంతే రింగ్ వస్తాయి, యూపీలో కూడా ఇంతే అది ఉంటాయి. కానీ ఎవరు బ్రీడ్ తీసుకొని అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర పోయి తీసుకోండి. ఇక్కడెక్కడ ఇది ఉన్నది అని రేట్ తక్కువ అయింది అనుకో, అక్కడే అనుకోండి మీరు ఇది ఒరిజినల్ బ్రీడ్ కాదు. ఓకే సార్. ఓవరాల్ గా మీ డైరీ, గోల్డ్ డైరీ గురించి ఏం చెప్తారు? రాయల్ డైరీ ఫార్మ్ గురించి నేను చెప్పాలి ఏం లేదు తమ్ముడు, అందరికీ తెలుసు. మేము చేసే బిజినెస్ అందరికీ తెలుసు. చాలా దాదాపు నేనంట హైదరాబాద్ చుట్టుపక్కల ఎంత అంగడి ఉన్నది మోస్ట్లీ క్లోజ్ అయిపోయినాయి. మా దెబ్బకే. ఎందుకంటే ఫ్రాంక్ బిజినెస్ చేసేది మనం. మళ్ళీ ఎవరైనా ఇక్కడెక్కడ నుంచి తెచ్చుకుని అమ్మే వాళ్ళు కూడా దానికి కూడా దెబ్బ అయింది. ఎందుకంటే బ్రీడ్ ఎవరు ఇస్తున్నారు అందరికీ తెలుసు. సో నెక్స్ట్ మళ్ళీ ఇంటర్వ్యూలో మీరు ఏమున్నది మీ ఛానల్స్ కి, మీ సబ్స్క్రైబర్స్ కి ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద వేస్తే కమెంట్స్, ఆ కమెంట్స్ మీద మీకు ఏమైనా టాపిక్ లో మాట్లాడాలంటే డెఫినెట్ గా మాట్లాడతాం. దానా గురించి మాట్లాడతాం, ఫీడింగ్ ఎట్లా వేయాలి, మార్నింగ్ ఎంత వేయాలి, ఈవినింగ్ ఎంత వేయాలి, పాలు ఎప్పుడు తాగియాలి, నీళ్ళు ఎప్పుడు తాగియాలి, ఎప్పుడు వద్దు, మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు చేసుకోవాలి, బర్రె తీసుకుపోయినాక ఎన్ని నెలల్లో ప్రెగ్నెన్సీ చేపించుకోవాలి, అంత మొత్తం ఒక్కొక్క టాపిక్ నెక్స్ట్ వీడియోలో మనం చేస్తాం. చూసారు కదండి, రాయల్ డైరీ ఫార్మ్ గురించి పూర్తి వివరాలు మనతో అయితే చెప్పేశారు మసీద్ గారు. మరి వీళ్ళైతే చాలా ఓపెన్ ఛాలెంజ్ అయితే వేస్తున్నారు. మీరు ఇక్కడికి రండి, 3 days మేమే రూమ్ ప్రొవైడ్ చేస్తాం, ఫుడ్ మేమే పెడతాం, మీరు నచ్చిన బర్రెని మీరే చూసుకోండి. మీరు 3 పూట్ల పాలు మీకు ఓకే అనిపిస్తేనే మీరు బర్రెని గేట్ నుంచి బయటికి తీసుకెళ్ళండి. మీరు బయటికి వెళ్ళిన బర్రె మరొకసారి రిటర్న్ అయితే రాగొద్దు ఇక్కడికి. వీళ్ళ దగ్గర మరొకటి అయితే చెప్పారు, స్టార్టింగ్ ప్రైజే 1,25,000 నుంచే వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ అయితే ఉంటుందంట. మరి మీరు కూడా ఒక మంచి బ్రీడ్ని అయితే పెట్టుకోవచ్చు అనుకుంటే, ఒక మంచి బ్రీడ్ని అయితే మీరు కొనుక్కోవచ్చు అనుకుంటే మీరు మాత్రం తప్పకుండా రండి రాయల్ డైరీ ఫార్మ్. మరికొన్ని వివరాల గురించి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళ అడ్రస్ హైదరాబాద్, శంషాబాద్. మరి మరికొన్ని ఇటువంటి వీడియోస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.